నిన్ను సృష్టించింది ఎవరు? నన్ను సృష్టించింది ఎవరు? ఇక్కడ ఉన్న వారందరిని సృష్టించింది ఎవరు? ఎవరి పోలికలో సృష్టించాడు? ఎవరి శ్వాసను ఊదాడు? ఎవరిని నీవు నా సొత్తు అని పిలిచాడు? అందరిని కదా. ఎవరిని నీవు నాకు సంబంధించిన వాడవు, నీవు నాకు అమూల్యమైన వాడు అని ఎవరిని పిలిచారు? కేవలం బాలతేజ ఫాదర్ని మాత్రమే అన్నారు, లేదా కేవలం సురేష్ గారిని మాత్రమే అన్నారు. అంతేనా? కాదు కదా. అందరికీ చెప్పారు కదా. అందరినీ తన పోలికలో సృష్టించాడు కదా. అందరిలో తన శ్వాసను ఊదాడు కదా. మరి ఆయన రూపంలో ఉన్న నీవు, ఆయన రూపంలో ఉన్న నీ పొరుగు వారిని ఎందుకు కించపరుస్తున్నావు? ప్రశ్నించుకో. ఆయన రూపంలో సృజించబడిన నీవు ఆయన శ్వాసను ఎలా స్వీకరించావో, నీవు ఆయన ఊపిరిని ఎలా స్వీకరించావో, నీవు ఆయనకు అమూల్యమైన దానిగా, అమూల్యమైన వాడుగా ఎలా ఉన్నావో, నీ పక్కనున్న వారు కూడా అంతే అమూల్యమైన వారు. నీ పక్కనున్న వారు కూడా అంతే శ్రేష్ఠులు. నీ పక్కనున్న వారిని కూడా నా బిడ్డ అనే పిలుస్తున్నాడు దేవుడు. మరి మనం మాత్రం నేను దేవుడి బిడ్డను, నువ్వు ఎవరు బిడ్డని? సాధారణ బిడ్డవు అంటాం కదా, తిట్టుకునేటప్పుడు అంటారుగా. అది కాదు. ప్రేమించు. నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో, నీ ప్రభువు ఎంత అమితముగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, అదే విధంగా నీ తోటి వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు కూడా అదే రీతిగా ప్రేమించాలి. నీవు నీ పక్క వారే అంటే వారిని అన్నట్లే కాదు. ఎందుకంటే వారు కూడా దేవుని రూపాలే, వారు కూడా దేవుని శ్వాసనే పీల్చుకుంటున్నారు. మరి నీవు నీ పక్కన వారిని మాట ద్వారా గాయపరిస్తే దేవుణ్ణి గాయపరిచినట్లే. అది దానిలో ఇమిడి ఉన్నటువంటి సత్యం. నరహత్య చేయడం అంటే మన శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేయడం ఒక ఎత్తైతే, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా కించపరచడం అంతే సమానం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభుని విశ్వసించే కథోలిక విశ్వాసులకు జ్ఞాన